అమ్మ తులారాశి వారికి ఎలా ఉంది రోజు? తులారాశిలోకి వచ్చిన నక్షత్రాలు తీసుకున్నట్లయితే మనకి ఉత్తర, హస్త, చిత్త, స్వాతి, విశాఖ 3 పాదాలు. ఈ యొక్క తులారాశి వాళ్ళకి ఆలోచనలు కొంత ఎక్కువ, అధిక శాతం ఆందోళనతో కూడిన ఆలోచనలు వచ్చే అవకాశం ఉంది. అంటే అది వృత్తికి సంబంధించిన విషయాల్లో, ముఖ్యంగా చేస్తున్న వృత్తిలో కానీ, లేకపోతే మీరు ఏదైనా వ్యాపారానికి సంబంధించిన విషయాలు అయితే దానికి సంబంధించిన విషయాలలో కానీ ఎక్కువ హృదయాందోళన, అంటే మీరు ఆశించిన విధంగా ఉంటుందా లేదా, అభివృద్ధి ఉంటుందా లేదా అని కొంత ఎక్కువ ఆలోచించడం అనేది జరుగుతుంది. మంచిగా అది అభివృద్ధికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా స్త్రీ సంతానం కూడా మంచిగా అభివృద్ధి చెందుతూ ముందుకు పెడతారు. అలాగే దాంతోపాటుగా మీ క్రియేటివిటీ అనేది వృత్తికి సంబంధించిన విషయాల్లో కొత్త విధంగా దాన్ని పెట్టడం వల్ల అది అందరికీ కూడా ఉపయోగకరంగా ఉంటుంది. నూతన వృత్తుల కొరకు ప్రయత్నాలు చేయడం అనేది కూడా అధికంగా ఉంటుంది. ఏది ఏమైనా కూడా ముఖ్యమైన విషయాల్లో వీలైనంత వరకు నెగిటివ్ థింకింగ్లకి అవకాశం ఇవ్వకుండా, ఏదైనా వచ్చిన ఆలోచన పదే పదే రావడం, పాత జ్ఞాపకాలు రావడం, దానివల్ల మానసిక చికాకు అనిపించడం, పాత ప్రదేశాలకు వెళ్ళడానికి మనసు ఉవ్విళ్ళూరడం మొదలైన దానికి ఆస్కారం ఉన్నప్పటికీ కూడా ఉపాసన విషయంలో మాత్రం ఉపాసన పెంచుకునే విధంగా ఎక్కువ కృషి చేస్తూ ముందుకు వెళ్ళినట్లయితే మానసిక తృప్తి, అన్ని విధాల జయం అనేది కలిగే అవకాశం ఉంది. వృశ్చిక రాశి. అమ్మ వృశ్చిక రాశి వారికి ఎలా ఉంది రోజు? వృశ్చిక రాశిలోకి వచ్చిన నక్షత్రాలను తెలుసుకుందాం. ముందు ప్రధానంగా వృశ్చిక రాశిలో మనకి విశాఖ, అనురాధ, జ్యేష్ఠ వృశ్చిక రాశిలోకి వచ్చిన నక్షత్రాలు. వృశ్చిక రాశి వాళ్ళకి గృహ వాతావరణం కొంత ఇదిగా ఉంటుంది. అంటే గృహంలో వాతావరణం మీరు ఆశించిన స్థాయిలో ఉండే అవకాశాలు కన్నా సామాన్య ఫలితాలు ఏర్పడతాయి. ముఖ్యంగా ఏదైనా వాహనాలకు సంబంధించిన విషయాల్లో కొంత చికాకుల్ని చూస్తారు. అలాగే నూతన వాహనాల కొరకు కూడా ప్రయత్నాలు అనేవి చేస్తారు. ఎంతో కాలంగా ఆగుతూ వచ్చిన విషయాలు, విద్యార్థులకు విద్యా సంబంధమైన విషయాల్లో కానీ, నూతన విషయాలు నేర్చుకునే సందర్భంలో కానీ ఎక్కువ ఫోకస్ చేసే అవకాశాలు లాంటివి ఉన్నాయి. అలాగే ఆహారం తీసుకునే విషయంలో కానీ, గృహ వాతావరణం కానీ, సౌకర్యాల నిమిత్తం కానీ, తల్లి యొక్క ఆరోగ్య రీత్యా కానీ, వీటన్నిటి మీద ఒకేసారి ఫోకస్ చేయడం బట్టి మీకు ఎక్కువ ప్రెషర్ అనేది ఉంటుంది. దానివల్ల మానసిక ఆందోళన లాంటిది ఉండే అవకాశం ఉంది. కాబట్టి వీలైనంత వరకు ప్రతి పనిని కూడా కరెక్ట్గా ప్లాన్ చేసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే అన్నిటినీ సాధించగలుగుతారు. మానసిక అసంతృప్తి లేకుండా ముందుకు వెళ్ళడానికి సౌకర్యవంతంగా ఉండే అవకాశాలు లాంటివి కనబడుతున్నాయి. ధనస్సు రాశి. అమ్మ ధనస్సు రాశి వారికి ఎలా ఉంది రోజు? ధనస్సు రాశిలోకి వచ్చిన నక్షత్రాలు తీసుకున్నట్లయితే మనం ముఖ్యంగా మూల, పూర్వషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం. ఈ యొక్క ధనస్సు రాశి వాళ్ళకి ముఖ్యమైన విషయాల్లో, అంటే ఎవరితోన్నా మీరు మాట్లాడేటప్పుడు కానీ, ముఖ్యంగా కమ్యూనికేషన్ విషయంలో ఎవరితోనూ ఏ రకమైన ఘర్షణ రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా మీకు ఏదైనా పరాక్రమం పెరుగుతుంది, ఆలోచనలు బాగుంటాయి, నిర్ణయ సామర్థ్యం బాగుంటుంది, వ్యక్తుల సహకారం బాగుంటుంది. ఏ పని చేద్దామన్నా ధైర్యంగా ముందుకు వెళ్ళడానికి అన్ని విధాల ప్రయత్నాలు చేస్తూ మీరు ఏర్పరచుకున్న ప్రణాళికలో కొన్నిసార్లు ఆకస్మికంగా ఘర్షణాత్మకమైన వాతావరణం ఉండడం బట్టి కానీ, లేకపోతే ఆకస్మికమైన ప్రయాణాల వల్ల, లేకపోతే ముఖ్యమైన డాక్యుమెంట్స్ లాంటివి మిస్ప్లేస్ అవ్వడం, అంటే ఒక చోట పెట్టి ఒక చోట వెతుక్కోవడం, ఇలాంటి వాటి వల్ల కొంత స్థిమితం తక్కువగా ఉండే అవకాశం ఉంది. కనుక వీలైనంత వరకు తొందరపాటుతనం లేకుండా వస్తువుల విషయంలో నిదానత అవసరం. ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం కూడా చాలా అవసరం అని ఇక్కడ మనం జ్ఞాపకం పెట్టుకోవాలి.